మన ఇండియా వేగంగా డెవలప్ అవ్వాలన్నా 8% జీడిపి గ్రోత్ని అచీవ్ అవ్వాలన్నా ఒక ఇంపార్టెంట్ పని చేయాలి. మన దేశంలో ప్రజెంట్ ఉన్న రాష్ట్రాల్ని ఇంకా చిన్న చిన్న రాష్ట్రాలుగా డివైడ్ చేసేయాలి. ఎస్, ప్రజెంట్ మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అయితే ఈ 28 రాష్ట్రాలను మరిన్ని ముక్కలుగా డివైడ్ చేసి ఒక 50 లేదా 60 రాష్ట్రాలుగా చేస్తే మన దేశం వేగంగా డెవలప్ అవడమే కాదు, దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్పీడ్గా ఇంప్రూవ్ అవుతుంది. ఎలా అంటే, ఎప్పుడైతే దేశంలో ఎక్కువ రాష్ట్రాలు ఏర్పడతాయో అన్ని రాష్ట్రాలకు ఒక సెపరేట్ రాజధాని ఉండాలి. దానికోసం ప్రతి రాష్ట్రం ఒక సిటీని సెలెక్ట్ చేసుకుని దాన్ని వేగంగా డెవలప్ చేస్తుంది. ఇలా దేశవ్యాప్తంగా అనేక కొత్త సిటీలు ఏర్పడి అభివృద్ధి కూడా క్లియర్గా వేగవంతం అవుతుంది. అయితే ఈ విషయం చెప్తుంది నేను కాదు, మన దేశంలోని ఫేమస్ ఎకనామిస్ట్ అయిన మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. ఈయన మన పూర్వ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారితో కలిసి పనిచేశారు. ఈ ఐడియా గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా ప్రజెంట్ దేశంలో ఎక్కువ రాష్ట్రాలను క్రియేట్ చేస్తే అభివృద్ధి వేగవంతం అవుతుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లు చెప్పండి.